మన దగ్గర అయితే లైవ్ లో ఇప్పుడు ఆఫీస్ లో అయితే మనకు 400 నుంచి 450 దాకా స్టాక్ అయితే లైవ్ స్టాక్ ఉందండి. చిన్న ఫ్యామిలీ కానివ్వండి, పెద్ద ఫ్యామిలీ కానివ్వండి, చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. సో మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మా దగ్గర అయితే 1,75,000 నుంచి ఉన్నాయండి. ఓకే ఓకే. ఏదైనా సరే మనం బయర్ టు సెలర్ ఉంటుంది ఇక్కడ, పార్క్ అండ్ సేల్ అనమాట. సో మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ గా కావాలనుకుంటే మన వెహికల్ కాస్ట్ ఎంత అయితే మాట్లాడుకుంటామో దాని మీద 70% అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 30% డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? ప్రాబ్లం ఏముండదు అంటే వెహికల్ లోపలికి రాగానే మనం 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాం. అంటే మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారు. అంటే వెహికల్ బాడీ చెక్ చేసే వాళ్ళు ఒకరు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు, గేర్ బాక్స్ గానీ డాక్యుమెంట్స్ చెక్ చేసే టీమ్ సెపరేట్ ఉంటుంది. పర్ డే ఒక 20 నుంచి 30 కార్స్ సేల్స్ అవుతా అనేసి విన్నాను నేను. యాక్చువల్ గా మనకి ఏంటంటే సాటర్డే సండే వచ్చేసి 15 వెహికల్స్ అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ లో వచ్చేసి 9, 8 అలా సేల్ పర్ డే సేల్ అవుతుంది. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ప్రజెంట్ నేనైతే మాదాపూర్ లోని 100 ఫీట్ రోడ్ పక్కన ఉన్న యువర్ కార్స్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ చూసుకుంటే మనము యూజ్డ్ కార్ అన్నమాట, సెకండ్ హ్యాండ్ లో మంచి మంచి కండిషన్ లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ కి సంబంధించిన కార్లు ఉంటాయి. అంటే చిన్న ఫ్యామిలీ కానివ్వండి, పెద్ద ఫ్యామిలీ కానివ్వండి, చాలా మందికి ఒక కోరిక ఉంటుంది. ఎన్ని రోజులు నేను బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఒక నలుగురు ఉంటే ఒక చిన్న కారు ఉన్నా, ఏదో ఒక 2 లక్షలు 3 లక్షలు ఒక కారు ఉంటే ఇంట్లో పడుంటే ఏదైనా ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళడానికి మనకి ఇబ్బంది అవ్వదు అని డ్రీమ్ తో ఉంటారు. సో అలాంటి డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు. సో ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ చాలా కార్లు అయితే ఉన్నాయి. సో ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఏ కండిషన్, అసలు కండిషన్ ఎలా ఉంటుంది, ఎలా సేల్స్ అవుతాయి, అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం పదండి. బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి. సో ఇక్కడే మనకు ఒక అన్న ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరన్నా? నాగేశ్వర రెడ్డి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్న ఇక్కడ? 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో మనకు స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? మా దగ్గర అయితే 1,75,000 నుంచి ఉన్నాయండి. ఓకే ఓకే. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కొన్ని కార్స్? సరే, ఓకే చెప్పండి. ఇక్కడ చూసుకుంటే నెక్సాన్ అండి, చాలా మంది కస్టమర్స్ నెక్సాన్ గురించి ఎస్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్స్ సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే టాటా వెహికల్ నెక్సాన్ అయితే 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ అండి. మాన్యువల్ పెట్రోల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. 17 లో వచ్చేసి ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఎగ్జెట్ ప్లస్ అంటే అప్పట్లో టాప్ ఎండ్ వెహికల్. ఇప్పుడు ఏంటంటే అడిషనల్ గా సన్ రూఫ్ వచ్చింది అనమాట, దీనికి సన్ రూఫ్ ఉండదు. రీడింగ్ వచ్చేసి 73,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది సార్. ఏదైనా సరే మనం బయర్ టు సెలర్ ఉంటుంది ఇక్కడ, పార్క్ అండ్ సేల్ అనమాట. సో మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఫైనాన్స్ గా కావాలనుకుంటే మన వెహికల్ కాస్ట్ ఎంత అయితే మాట్లాడుకుంటామో దాని మీద 70% అయితే లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక 30% డౌన్ పేమెంట్ కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి 2017 మోడల్ కాబట్టి మనకు 690 నెగోషియబుల్ ఉందండి. ఇక్కడికి వచ్చి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఏదైతే నేను ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్ గా నియర్ బై ఏ ప్రైస్ అయితే రావచ్చో ఆ ప్రైస్ చెప్తున్నానండి. మీకు ఎగ్జాక్ట్ గా వస్తే 10,000 అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇదైతే మన ప్రైస్ సెల్లర్ తో మాట్లాడుకుంటే 6,30,000 లేదా 35,000 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. సెల్లర్ వచ్చి మాట్లాడుకుంటారు. ఇప్పుడు 690 ఉంది, యాక్చువల్ గా 650 గానే వచ్చు, 630 అయినా సరే మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం అనమాట. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? ప్రాబ్లం ఏముండదు అంటే వెహికల్ లోపలికి రాగానే మనం 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేస్తాం. అంటే మా దగ్గర 3 టైప్స్ ఆఫ్ టెక్నీషియన్స్ ఉంటారు. అంటే వెహికల్ బాడీ చెక్ చేసే వాళ్ళు ఒకరు, ఇంజన్ చెక్ చేసే వాళ్ళు, గేర్ బాక్స్ గానీ డాక్యుమెంట్స్ చెక్ చేసే టీమ్ సెపరేట్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకుంటా కదా ఎలాంటి వారంటీ లంసమ్ ఏదైనా? వారంటీ అనేది ఒక టైప్ ఆఫ్ అది బిజినెస్ అండి యాక్చువల్ గా చెప్పండి. వారంటీ అనేది ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళు మా టైప్ అయి ఉంటారు. ప్రతి ఒక్క వెహికల్ మీద 10,000 ఎక్స్ట్రా బిల్ వేయాల్సి వస్తుంది. ఒక బండి రిటర్న్ రాదు, ఏం రాదు, అది కంపెనీ మొత్తం అంతా ప్రాఫిట్ అంతా ఆ కంపెనీ వాళ్ళకే ఉంటుంది. సో ఇంత ముందు మేము పెట్టే వాళ్ళము. సో దానివల్ల మనకు పెద్ద యూజ్ లేదు కాబట్టి మేము తీసేసాం. మేమేంటంటే క్లియర్ గా తరగా వెహికల్ గురించి అయితే మొత్తం క్లియర్ గా చెక్ చేయడం జరుగుతుంది. ఇంజన్ వర్క్ అయినా పెట్టుకోం, గేర్ బాక్స్ వర్క్ అయినా పెట్టుకోం, ఈవెన్ అందులో ఏసీ వర్క్ చేయకపోయినా సరే మనం పర్కట్ సేల్ నాట్ అలౌడ్ ఉంటుంది. ఇదైతే 630, 640 బడ్జెట్ లో మన సెల్లర్ తో మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి అన్న ఇది మారుతి వ్యాగనర్ వెహికల్ అండి. చాలా మంది కస్టమర్లు సిటిజన్స్ గానీ హైట్ ఉన్న వాళ్ళకైతే బాగా సూటబుల్ గా ఉంటుంది. ఇది హైట్ ఎక్కువ ఉంటుంది వెహికల్. మైలేజ్ పరంగా చూసుకున్నా 16 to 18 దాకా మైలేజ్ ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడికైనా సరే మనం మల్టిపుల్ బ్రాండ్ సర్వీస్ చేసే వాళ్ళ దగ్గరికి మనం సర్వీస్ ఇచ్చామంటే అరౌండ్ 5,000 లో కూడా సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 16 మోడల్. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అనమాట. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 63,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు
ప్రైస్ కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 3 lakhs వరకు రావచ్చు అండి. అంటే 290 కూడా వచ్చే అవకాశం అయితే అప్రాక్సిమేట్ గా 3 lakhs వరకు అయితే మన సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే, ఈ కార్ ఎంత బడ్జెట్ లో ఉంటుంది? ఇది తక్కువ బడ్జెట్ లో ఉంది కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అండి వీడియోలో. ఎందుకంటే చాలా మంది కస్టమర్ మైలేజ్ కూడా బాగుండాలి, మనకు సేఫ్టీ మంచిగా ఉండాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. మెయింటెనెన్స్ ఏ టైప్ ఉంటే ఏదైనా వెహికల్ మనం తగిలించామంటే దీని హెడ్ లైట్ వేరే కంపారిటివ్ వేరే కార్ కి వచ్చేసి కంపారిటివ్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ అన్నమాట. సో మామూలుగా అయితే టైం టు టైం సర్వీస్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇది 2013 మోడల్ టైటానియం టాప్ ఎండ్ వెహికల్, డీజిల్ వెహికల్ అండి. మనకి ఇందులో వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ కానీ అలాయ్ వీల్స్ ఇవన్నీ బ్యాక్ వైపర్ ఇవన్నీ ఇందులో ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఈ వెహికల్ అయితే డీజిల్ వెహికల్ కాబట్టి 20-22 కూడా మైలేజ్ ఇస్తుంది వెహికల్. ఇది మనకు ప్రైస్ చూసుకుంటే అరౌండ్ 220 లేదా 230 ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 270 చెప్తున్నాడు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీకు ఇక్కడికి వచ్చి కండిషన్ చూసుకున్న తర్వాత మనం సెల్లర్ తో మాట్లాడడం జరుగుతుంది. దాదాపుగా ఒక 220-230 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకే ఓకే, ఎంత తిరిగిందండి వెహికల్? 70,000 తిరిగిందండి. 70,000 తిరిగింది. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. ఈ టైర్స్ కి అరౌండ్ 35,000 దాకా 35,000 దాకా అమౌంట్ కూడా రీసెంట్ గా చేంజ్ చేసి మన దగ్గర పార్క్ అండ్ సేల్ పంపించాడు. ఓకే ఓకే, సో ఇది కూడా మనకు ప్లస్ పాయింటే కదా. ఇప్పుడు టైర్ అయిపోతే దానికి అరౌండ్ 30,000 దాకా అవుతుంది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి వెహికల్. ఎందుకంటే ఇప్పుడు చూస్తానే మీకు ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్ గా ఒకవేళ నాకు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ అన్నా చేయండి. వెహికల్ ఏంటంటే ఎక్కడి నుంచో లాంగ్ నుంచి వస్తారు. ఆ వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ అవైలబుల్ ఉండొచ్చు. అవును, యువర్ కార్స్ లో పర్ డే ఒక 20 నుంచి 30 కార్స్ సేల్స్ అవుతా అనేసి విన్నాను నేను. యాక్చువల్ గా మనకి ఏంటంటే సాటర్డే సండే వచ్చేసి 15 వెహికల్స్ అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది. 15 రిమైనింగ్ లో వచ్చేసి 9-8 అలా సేల్ పర్ డే సేల్ అవుతుంది. సాటర్డే సండే అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి సో వీకెండ్స్ లో ఎక్కువ సేల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసిన వెహికల్ మళ్ళీ మనకు తర్వాత ఉంటుందో లేదో కూడా ఐడియా ఉంటుంది. మీకు ఇమీడియట్ గా రియాక్ట్ అయితే కన్నా వెహికల్ అనేది మోస్ట్లీ ఉండే అవకాశం అయితే ఉంది. సాటర్డే సండే కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారు కాబట్టి మనం చెప్పలేము వెహికల్ ఉంటుందో లేదో అనమాట. సో ఎవరైనా యువ కార్స్ వచ్చే వాళ్ళు ముందు ఏం చేయాలంటే ఇక్కడ మేము కాంటాక్ట్ ఎలాగో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్ అన్నతోటే మాట్లాడవచ్చు. మాట్లాడి ఉందా లేదా కనుక్కున్న తర్వాత వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్న కూడా చెప్తున్నాడు. సో ఇంకా కొన్ని కార్స్ ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న కొంచెం. సో హుండై వెన్యూ దగ్గర ఉన్నాం అన్న, ఇవి కూడా కొంచెం చెప్పరా? వెన్యూ వచ్చేసి మన దగ్గర 5 to 6 కార్స్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ ఉన్నాయి, ఆటోమేటిక్ ఉన్నాయి, మాన్యువల్ ఉన్నాయండి. ఇది ఏంటంటే ఆటోమేటిక్ వెహికల్ 2019 మోడల్ ఆటోమేటిక్ వెహికల్, టోటల్ టాప్ అండ్ SX ఆప్షనల్ అనమాట. అంటే ఇందులో మనకు సన్ రూఫ్ వస్తుంది, అడిషనల్ గా సన్ రూఫ్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 84,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి. మీరు కావాలంటే చూడొచ్చు. సన్ రూఫ్ కూడా మనకి ఏంటంటే వెహికల్ అంతా క్లియర్ గా చెక్ చేస్తాం. సన్ రూఫ్ లీకేజ్ అనేది కానీ డ్యామేజ్ గా ఉన్నా కూడా మనం పార్క్ అండ్ సేల్ కి అనేది అలౌ చేయడం జరగదు. సో ఇది డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 84,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి. ప్రైస్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి 850 బడ్జెట్ లో రావచ్చు అండి. ప్రజెంట్ అయితే 8,90,000 అని చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నాడు. 850, 870 ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ చూడొచ్చు ఇంకో వెన్యూ వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్, పెట్రోల్ వెహికల్ అండి. ఇది 2020 మోడల్ అనమాట, 2020 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి ఎస్ వర్షన్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. డ్రైవ్ వచ్చేసి అరౌండ్ 70,000 అయితే డ్రైవ్ అనేది. ఇది మాన్యువల్ పెట్రోల్ కాబట్టి మనకు నంబర్ కూడా చూడండి, ఫ్యాన్సీ నెంబర్ ఉంది, 9000 ఉంది వెహికల్ నెంబర్ కూడా. ఇది మన ఫైనాన్స్ కి వెళ్తే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఫైనాన్స్ కూడా ఈ వెహికల్ కి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ పెట్టాడు కోడింగ్. ఇదేంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే 690 స్లైట్లీ నెగోషియబుల్ అండి. 6,90,000 అది కూడా ఇంకా నెగోషియబుల్ ఉంటుంది. యాక్చువల్ గా మనం సెడాన్ వెహికల్, హ్యాచ్ బ్యాక్ వెళ్తే అరౌండ్ 5 to 6 lakhs బడ్జెట్ లో ఉన్నాయి కార్స్. ఇది తీసుకుంటే మనకు మినీ ఎస్యూవీ వస్తుంది కదా వెహికల్ ఆ బడ్జెట్ లో. సో అందుకని చెప్తున్నా, మోడల్ కూడా 2020 మోడల్ ఉంది. ఆర్సీ ప్రకారంగానే మీకు 9 to 10 years దాకా వ్యాలిడిటీ ఉంటుంది వెహికల్ కు. కొంచెం లగ్జరీగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇది మన కస్టమర్ తో మాట్లాడుకుని దాదాపుగా ఒక 630 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. 6,30,000 లేదా 6,40,000 బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో ఈ వెహికల్ మైలేజ్ ఎంత ఇస్తాను? మైలేజ్ పరంగా చూసుకుంటే హైవేలో 16 ఇస్తాయండి, లోకల్లో 14 దాకా ఇస్తుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనం సెడాన్ హ్యాచ్ బ్యాక్ వెళ్లే బదులు కొంచెం బడ్జెట్ పెంచుకుంటే మనకి ఇదే ఈ మినీ ఎస్యూ వస్తుంది కాబట్టి నేను ఈ వెహికల్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీరు ఒకవేళ వెన్యూ చూసుకుంటే మినిమం 7 lakhs 8 lakhs మినిమం తక్కువ ఏదైనా ఉండవు వేరే వెహికల్ లో. 2020 బయట మార్కెట్ లో కూడా ఎంక్వైరీ చేస్తే మీకు ప్రైస్ అయితే చాలా హెవీగానే ఉంటాయి. సో మన దగ్గర అయితే చాలా రీజనబుల్ ఉంది కాబట్టి మనకి ఈ వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. ఇంకా సో ఈ వెహికల్ అన్న మారుతి బ్రీజా వెహికల్ అండి. మారుతి బ్రీజా వెహికల్ ఇయర్ వచ్చేసి 2022 మోడల్.
Okay. 2022 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెరీ వెరీ లెస్ డ్రైవ్ అయిన కార్ అండి. ఓన్లీ 46,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi ప్లస్ అండి. టోటల్ టాప్ ఎండ్ కిందకి వస్తుంది అనమాట. సో డ్రైవ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు ఇది ప్రైస్ చూసుకుంటే 8,80,000 890 ఆ బడ్జెట్ రావచ్చు అండి. ప్రజెంట్ అయితే 950 కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మీరు ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత మన కస్టమర్ తో మాట్లాడుకుంటే 850 బడ్జెట్ లో కానీ లేదంటే 880 బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా మనకు ఫైనల్ గా తెలియాలంటే కస్టమర్ తో మాట్లాడాల్సిందే. నేనేమన్నా అప్రాక్సిమేట్ చెప్తాను, నేను చెప్పిన రేట్ ఉండొచ్చు 10-20 అటు ఇటు కూడా ఉంటే అవకాశం అయితే ఉంది. మనం వచ్చి కస్టమర్ మీరు ఇక్కడికి వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత సెల్లర్ తో మాట్లాడుకుంటేనే ఫైనల్ గా అనేది మనకు తెలుస్తుంది. నేనైతే దీని మీద కోడ్ బేస్ చేసుకొని మేము ఇక్కడ సేల్ చేస్తుంటాం కాబట్టి అప్రాక్సిమేట్ గా వచ్చే రేట్లు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అనమాట. ఇంకా మీకు ఫైనల్ రేట్ తెలియాలంటే కాల్ చేయండి, నేను డెఫినెట్ గా మీకు సెల్లర్ తో మాట్లాడి బెస్ట్ ప్రైస్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తానండి. ఒకవేళ అన్న నేను కొంచెం లాంగ్ లో ఉంటా, జస్ట్ మీకు కాల్ చేసి నేను మిమ్మల్ని నమ్ముతున్నా వీడియో చూసి, సో కాల్ చేసి అన్న నాకు ఈ ప్రజెంట్ ఈ ఏరియాకి తెచ్చిస్తారా అంటే తెచ్చిస్తారా మీరు? అంటే వెహికల్ ప్రొవైడ్ చేయడం అంటే అట్లా ఉండదండి. ఆ సర్వీస్ అయితే మన దగ్గర లేదు. మీరు ఫస్ట్ ఒకవేళ వెహికల్ చూసుకున్న తర్వాత చెక్ చేయించుకోవడానికి ఇన్ కేసు బయటకు వెళ్ళి మీరు ఎక్కడైనా సరే షోరూమ్ లో అయినా సరే బయట ఏదైనా మెకానిక్ దగ్గర అయినా సరే చెక్ చేయించుకోవాలంటే మా డ్రైవర్ అరేంజ్ చేసి మీకు పంపిస్తాం వెహికల్. అదొక డౌట్ ఉండే, సో అడిగాను నేను. ఇంకా కొన్ని వెహికల్స్ కూడా చూపించండి అన్న మాకు. సో మన అక్కడ అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా నంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్స్ లో. సో అన్న మనకు బెస్ట్ ప్రైస్ లో ఉన్నవి మంచి కండిషన్ లో ఉన్న వెహికల్స్ అన్ని చూపిస్తా ఉన్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆప్షన్స్ అయితే కలర్ ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వెన్యూలో వైట్ కలర్ ఉంది, గ్రే కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది. సో అన్ని కలర్స్ అయితే ఆప్షన్ ఉంది. క్రెటా దగ్గరకు వస్తే అరౌండ్ 10 కార్స్ అయితే మా దగ్గర స్టాక్ ఎనీ టైమ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఇందులో మనకు పెట్రోల్ ఉంటాయి, డీజిల్ ఉంటాయి, ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ కూడా ఉంది. ఇన్ కేసు మా దగ్గర మీరు అడిగిన వెహికల్ రిక్వైర్మెంట్ లేకపోయినా సరే మేము సోర్సింగ్ మేనేజర్ పెట్టి అరేంజ్ చేసి మేము వెహికల్ తెప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అది కూడా అంటే మా దగ్గర అంటే ఇద్దరు ఉన్నారు సోర్సింగ్ మేనేజర్స్. వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు, డెఫినెట్ గా అరేంజ్ చేస్తారు వెహికల్. ఇక్కడ చూసుకుంటే మన దగ్గర సెల్టాస్ వెహికల్, ఇంకా సోనెట్ వెహికల్స్, జీప్ కాంపస్, టైగోన్ వెహికల్స్, కుషక్ వెహికల్స్ అన్ని చాలా వెహికల్స్ అయితే మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది ఇంకో మోడల్ అండి, దీని గురించి కూడా ఇది అయితే మనం సెడాన్ లైన్ లో ఉన్నాము. అరౌండ్ 40 కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ఇది హోండా అమేజ్. చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ ఎక్కువ అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే 2 days బ్యాక్ సేల్ కి వచ్చింది ఆ వెహికల్. ఇది ఇయర్ 2016 మోడల్ అండి, 16 మోడల్ అమేజ్ VX. అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ వస్తుంది అనమాట. టాప్ ఎండ్ లో అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకైతే ఉంటాయి. ఇది వచ్చేసి ఓన్లీ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్ తో మాట నియర్ బై ఒక 480-470 ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 550 కోట్ చేస్తున్నాడు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. సెడాన్ లో ఏంటంటే మనకు ఇప్పుడు 16 మోడల్ కాబట్టి మన ఫైనాన్స్ కి కూడా అరౌండ్ దాదాపు 4 lakhs దాకా లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. 350 to 4 lakhs దాకా లోనే వచ్చే అవకాశం ఉంది. ఇంకో 1 lakh డౌన్ పేమెంట్ చేసుకుంటానంటే మాక్సిమం వెహికల్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఆటోమేటిక్ ప్రజెంట్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, డ్రైవ్ కూడా చాలా మాన్యువల్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. ఎంత మైలేజ్ ఇస్తాను? ఇది 16 ఇస్తుంది అండి. ఇదే వెహికల్ డీజిల్ అయితే 20 దాకా ఇస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ అయినా సరే 18 దాకా ఇస్తుంది, 20+ కూడా ఇస్తుంది. 25 నా వెహికల్ అయితే హోండా అమేజ్ అండి. అది కూడా మీకు అరౌండ్ 28 దాకా యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది. సో మైలేజ్ పరంగా అయితే అమేజ్ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కొంచెం ఆటోమేటిక్ వెహికల్ ఏంటంటే కొంచెం మైలేజ్ తక్కువ ఇస్తుంది అనమాట. హైవేలోకి వెళ్తే ఒక 16 దాకా ఇవ్వచ్చు, లోకల్ అయితే 14 దాకా ఉంటుంది. పోలో వెహికల్ అండి. ప్రజెంట్ మార్కెట్ లో బాగా డిమాండ్ ఉంది వెహికల్. మా దగ్గర అయితే చాలా సేల్ ఉంటుంది. మంత్ కి అయితే దాదాపు అప్రాక్సిమేట్ 20 వెహికల్స్ అయితే మనం సేల్ చేస్తాము వోక్స్వాగన్ పోలోలో. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఏంటంటే మొత్తం కూడా సేఫ్టీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో ఇదైతే మనకు టాటా వెహికల్ అయితేనేమి, వోక్స్వాగన్ అయితేనే బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. జర్మన్ ఇంజన్ కాబట్టి ఇంజన్ సైడ్ నుంచి మాక్సిమం 90% అసలు ఏ రిపేర్స్ అనేవి కూడా రావు. ఇదేంటంటే మనకు దీని డీటెయిల్స్ ఏంటంటే 17 మోడల్ హైలాండ్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ అండి. చాలా మంది ఆటోమేటిక్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు పోలోలో. సో మన దగ్గర అయితే 3 to 4 కార్స్ అయితే ఆటోమేటిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రిమైనింగ్ మాన్యువల్ ఉన్నాయి, డీజిల్ కూడా ఉన్నాయి. ఇదైతే మనకు 17 మోడల్ కాబట్టి డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ పరంగా చూసుకుంటే 5 lakhs బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడొచ్చండి. ప్రజెంట్ అయితే 550 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఒక సెల్లర్ తో మాట్లాడితే ఒక 5 lakhs వరకు మనం కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఓకే అన్న. సో టోటల్ గా చూసుకుంటే మన దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయన్న? మన దగ్గర అయితే లైవ్ లో ఇప్పుడు ఆఫీస్ లో అయితే మనకు 400 నుంచి 450 దాకా స్టాక్ అయితే లైవ్ స్టాక్ ఉందండి. 450 దాకా లైవ్ స్టాక్ ఉంది. ఇందులో ఏంటంటే మన దగ్గర 1 lakhs ఇవ్వడానికి కదా లర్నింగ్ పర్పస్ కోసం వచ్చిన అండర్ 2 lakhs బడ్జెట్ లో కార్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 170, 150 ఇయాన్ వెహికల్ అయితే 150 దగ్గర నుంచి కూడా ఉంది. ఆల్టో అయితే 120, 130 దగ్గర నుంచి కూడా ఉంది. సో ఇవి 7 seater కి వెళ్తారంటే మన దగ్గర ఇన్నోవా క్రిస్టాల్ గానీ, ఫార్చునర్ గానీ ఇవన్నీ కూడా మన దగ్గర అన్ని కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం తక్కువ బడ్జెట్ లో ఏమైనా వెహికల్స్ ఉన్నాయన్నా? చూపిస్తాను, చూపించండి. ఇక్కడ చూడండి, స్కోడా ర్యాపిడ్ వెహికల్ ఉంది మనకు, చాలా బెస్ట్ ప్రైస్ ఉంది.
కలర్ వచ్చేసి మెరూన్ కలర్ లో. వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి వెహికల్ ఇది. ఈ డ్రైవ్ కూడా అరౌండ్ 80,000 ఏమో డ్రైవ్ ఉంది. వెహికల్ కండిషన్ అయితే చాలా బాగుంది, ఏం కంప్లైంట్ అయితే ఏం లేదు. ఇది ఫ్యూయల్ డీజిల్ కాబట్టి మనకు స్కోడా వల్ల ఏంటంటే అంటారు కానీ మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పేసి మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ 20 దాకా మైలేజ్ ఇస్తుంది స్కోడా ర్యాపిడ్. 20 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్ అండి. మీకు చూసుకుంటే మనకు ఆటోమేటిక్ అంటే కొంచెం తక్కువ ఇస్తుంది కానీ మాన్యువల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, అంబియంట్ ప్లస్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తో మాట్లాడుకుంటే తక్కువ బడ్జెట్ లో అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో పెట్టాడు. కోడింగ్ కూడా 450 అంటున్నాడు, నెగోషియబుల్ ప్రైస్. సెల్లర్ తో మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే మన ఫైనల్ గా 4 lakhs వరకు డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. ఓన్లీ 4 lakhs లోనే మన సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. సో మరి ఈ కార్ సంబంధించి ఇది హోండా అమేజ్ వెహికల్ సార్. ఇందాక మనం చెప్పినది ఆటోమేటిక్ చెప్పాం, ఇది మాన్యువల్ వెహికల్, పెట్రోల్ వెహికల్. ఇది డ్రైవ్ వచ్చేసి 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి. 2015 మోడల్. మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. వీక్లీకి వన్స్ తీసే వాళ్ళకైతే పెట్రోల్ వెహికల్ బెస్ట్. రెగ్యులర్ గా 50 కిలోమీటర్ 100 కిలోమీటర్ తిరిగే వాళ్ళకైతే డీజిల్ సజెస్ట్ చేస్తారు, ఎందుకంటే కొంచెం మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో ఇదైతే 15 మోడల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ 4 lakhs బడ్జెట్ లో సెల్లర్ తో మాట్లాడచ్చు. 450 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 4 lakhs వరకు సెల్లర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఎంత మైలేజ్ ఇస్తుంది? ఇది 18 దాకా ఇస్తుంది అండి. ఈవెన్ పెట్రోల్ అయినప్పటికీ కూడా 18 దాకా ఇస్తుంది. ఎంత తిరిగిందండి? 70,000 తిరిగిందండి. 70,000 తిరిగింది. ఓకే అన్న. ఇక్కడ చూసుకుంటే హుండై శాంట్రో వెహికల్ అండి. ఇది వచ్చేసి ఇయర్ 2019 మోడల్ అండి, 2019 మోడల్. డ్రైవ్ అయిన కూడా లెస్ డ్రైవ్ అండి, ఓన్లీ 78,000 మాత్రమే డ్రైవ్ ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అంటే మనకు చాలా మంది కస్టమర్లు మోడల్ ఎక్కువ ఉండాలా, మనకు బడ్జెట్ అంటే మనం అనుకున్న బడ్జెట్ లో రావాలి, 4 lakhs బడ్జెట్ లో ఉండాలి, మోడల్ ఎక్కువ అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ అయితే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇయర్ వచ్చేసి 2019 మోడల్. ఇది మన కస్టమర్ తో మాట్లాడుకుంటే 4 lakhs బడ్జెట్ లో అండి, 4 లక్షల బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడొచ్చు అండి. ప్రజెంట్ అయితే 450 అంటున్నారు, ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. సెల్లర్ తో మనం మాట్లాడుకుంటే 4 lakhs వరకు డీల్ చేసే అవకాశం అయితే ఉందండి. 2019 మోడల్ హుండై శాంట్రో వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు మనకు తక్కువ బడ్జెట్ లో మనకు ఏదైనా సరే లర్నింగ్ పర్పస్ కి సరే చిన్న ఫ్యామిలీ కార్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు నమ్మలేరు కానీ ఇప్పటికి కూడా ఆయన ఏంటంటే షోరూమ్ నుంచి కూడా ఇన్వాయిస్ ఓనర్ వెహికల్. 2009 మోడల్ అయినప్పటికీ ఏంటంటే ఇన్వాయిస్ ఓనర్ తో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది దాని ఏమంటారు ప్రైస్ కూడా మనకి ఏంటంటే ఇది ఒకసారి 2009 మోడల్ లా లేదు వెహికల్. మీరు ఒకసారి చూసుకుంటే దీని మెయింటెనెన్స్ కానీ ఇంకోటి కానీ 2009 మోడల్ అయినప్పుడు రీసెంట్ గా ఫిట్నెస్ కూడా చేశాడు. 2030 వరకు దీనికి ఫిట్నెస్ వ్యాలిడిటీ కూడా ఉంది. 2030 తర్వాత మనం ఫిట్నెస్ చేసుకుంటే మళ్ళీ 3 to 5 years దాకా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు మనం తీసుకున్న తర్వాత ఫిట్నెస్ చేయాల్సిన అవసరం లేదు 4 years వరకు. మీరు టైర్స్ కండిషన్ చూసుకుని అరౌండ్ 4 టైర్స్ న్యూ టైర్స్ అండి. దీనికి ఈ వెహికల్ కి 9 మోడల్ అయినప్పటికీ ఇన్సూరెన్స్ స్పేర్ కి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనం సెల్లర్ తో మాట్లాడుకుంటే 175 అండి, 1,75,000 అయితే ఇస్తా అంటున్నాడు ఫైనల్ గా. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్ వెహికల్ అండి. ఈ వెహికల్స్ ఏంటంటే ఇది వచ్చేసి టొయోటా ఇథియోస్ లివా వెహికల్ అండి. మనకు షిఫ్ట్ డిజైర్ ఎట్లా డిఫరెన్స్ ఉంటాయో మనకు షిఫ్ట్ లాగా ఉంటుంది వెహికల్ ఇది. అంటే డిక్కీ స్పేస్ ఇది లాంగ్ డిక్, చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే జీడీ అనుకుంటారు, అంటే లాంగ్ డిక్ అనుకుంటారు, అంటే షార్ట్ డిక్ అనమాట లివా వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. మైలేజ్ పరంగా చూసుకుంటే 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకోటి చాలా మంది ఏంటంటే అనుకుంటారు మా దగ్గర ఉన్న కార్ ఏంటంటే ట్యాక్సీ నుంచి ఓన్ అయిన బండ్లు అయితే ఉండవండి. చాలా మంది బయట ఏంటంటే ట్యాక్సీ ప్లేట్ తిప్పి వాళ్ళ తర్వాత దాన్ని ఓన్ ప్లేట్ చేసుకొని సేల్ చేస్తా ఉంటారు. సో మా దగ్గర అయితే అలాంటి వెహికల్స్ అయితే ఉండవు. ఓన్లీ బయట నుంచి కూడా మనకు వైట్ ప్లేట్ షోరూమ్ నుంచి వచ్చిన వెహికల్ అలానే ఉంటుంది వెహికల్. ఇది మనకైతే 2015 మోడల్ డీజిల్ వెహికల్ కాబట్టి మన కస్టమర్ తో నియర్ బై ఒక 4 lakhs లేదా 390 లేదా 4 lakhs బడ్జెట్ లో మన కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే టియాగో వెహికల్ అండి. మనకు ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఏంటంటే మనకు మోడల్ ఎక్కువ ఉండాలా, బడ్జెట్ తక్కువలో కావాలని చూసే వాళ్ళకైతే మనకు ఈ వెహికల్ చాలా బెస్ట్ ఆప్షన్ లో ఉంది ప్రజెంట్. ఇదైతే డ్రైవ్ అయిన ఓన్లీ 49,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి, 2018 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో మీకు ఫైనాన్స్ కి వెళ్ళారంటే 1 lakh డౌన్ పేమెంట్ లో కూడా మనకు వెహికల్ డెలివరీ అవకాశం అయితే ఉంది. 3 lakhs లోనే వచ్చేస్తుంది వెహికల్ కు. సో మనకు బెస్ట్ ప్రైస్ లో ఉంది కాబట్టి చెప్తున్నాను. మనకు కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా 330 బడ్జెట్ లో ఫైనలైజ్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే కస్టమర్ 390 స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. ఇది ఇక్కడికి వచ్చి మన కండిషన్ చూసుకున్న తర్వాత సెల్లర్ తో మాట్లాడుకుంటే 330 వరకు మనం ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ i20 వెహికల్ సార్. మా దగ్గర దాదాపుగా 10 కార్స్ అయితే స్టాక్ అయితే ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి i20 లో. సో ఈ వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే 2016 మోడల్ అండి, 2016 మోడల్.
ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, వర్షన్ వచ్చేసి ఆస్టా అంటే ఆస్టా అంటే ఇందులో టోటల్ టాప్ ఎండ్ అనమాట. ఓకే. ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్, అలై వీల్స్, ఏబిఎస్, పుష్ డాట్ బటన్, బ్యాక్ వైపర్, సెన్సార్, టచ్ స్క్రీన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే ఈ వెహికల్ లో అవైలబుల్ ఉంటాయండి. సో తక్కువ బడ్జెట్ లోనే మనకు ఎక్కువ బెస్ట్ ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటాయండి. న్యూ వెహికల్ చూసుకుంటే అరౌండ్ 13 lakhs దాకా ఉంటుంది న్యూ ప్రైస్. ఇది 16 మోడల్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్ గా ఒక 4,60,000 అండి. 4,60,000 ఆ బడ్జెట్ లో మన సెల్లర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే అన్న. సో ఇప్పటి వరకు మనకు అన్న చూపించిన కార్లన్నీ మంచి కండిషన్ లో ఉన్న కార్లే చూపిస్తా ఉన్నాడు. సో ప్రైస్ వచ్చేసి కూడా బెస్ట్ ప్రైజే అనుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యూచర్ ఇచ్చే మంచి మంచి కార్స్ అయితే చూపిస్తా ఉన్నాడు అన్న. ఇంకా కొన్ని కార్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూడండి, స్విఫ్ట్ డిజైర్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు, ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. డిస్ట్రిక్ట్ కస్టమర్లు అయితే ఎక్కువ విజిట్ అవ్వడం జరుగుతుంది మన దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 15 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ పరంగా చూస్తుంటే అరౌండ్ 20 దాకా మైలేజ్ ఉంటుంది. దీని మెయింటెనెన్స్ కూడా 5,000 to 6,000 లో సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో మన ప్రైస్ పరంగా చూసుకుంటే కస్టమర్ తో మాట్లాడుకుంటే అరౌండ్ 4 lakhs బడ్జెట్ లో అండి. 4 lakhs వరకు మన సెల్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే 450 అంటున్నారు ప్రైస్ కోడింగ్, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు. 4 lakhs వరకు మనం మాట్లాడి సెల్లర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. ఎంతవరకు జరిగిందన్న వెహికల్? డ్రైవర్ వచ్చేసి ఇది వచ్చేసి 1,21,000 జరిగింది. 1,21,000 జరిగింది. ఇంకా మ్యాక్స్ లో మోస్ట్లీ జెన్యూనే ఉండొచ్చు, ఎందుకంటే చేయాలనుకుంటే తక్కువ చేయాలని పెట్టచ్చు. బట్ కాకపోతే ఏంటంటే 120 పెట్టాలంటే అది జెన్యూనే ఉండొచ్చు మోస్ట్లీ. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. 420 ఆ బడ్జెట్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. 420 వెహికల్. మారుతి సెలీరియో వెహికల్ సార్, అరౌండ్ మా దగ్గర 5 కార్స్ అయితే స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది ఇయర్ చూస్తే 2015 మోడల్, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి అరౌండ్ 70,000 అయితే డ్రైవర్ ఉంది. వెహికల్ కండిషన్ అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్. మన తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ చూసుకునే వాళ్ళకైతే లర్నింగ్ పర్పస్ గురించి కానీ ఇంకోటి కానీ ఇదైతే మనకు ఆటోమేటిక్ లోనే మెయింటెనెన్స్ తక్కువ ఉన్న వెహికల్ ఏంటంటే సెలీరియో వెహికల్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే మన మైలేజ్ పరంగా కూడా మనకు అరౌండ్ 16 దాకా మైలేజ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా అరౌండ్ మనకు 3 lakhs బడ్జెట్ లో ఆటోమేటిక్ కార్ చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ అనేది నేను బెస్ట్ సజెషన్ చేస్తానండి, ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఇది 2015 మోడల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ప్రైస్ చూసుకుంటే కస్టమర్ తో మాట్లాడుకుంటే దాదాపుగా ఒక 3,10,000 లేదా 3,20,000, 3,10,000 లేదా 3,20,000 బడ్జెట్ లో కస్టమర్ తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం. 3,10,000 కూడా మనకు సెల్లర్ తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఓకే అన్న. ఇక్కడ చూసుకుంటే ఇంకో సెలీరియో వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది కూడా ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్, VXI ఆటోమేటిక్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 2014 మోడల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మన కస్టమర్ తో మాట్లాడుకున్న అరౌండ్ 2,80,000 అండి. 2,80,000 బడ్జెట్ లో మన సెల్లర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే 330 అయితే కోడింగ్ చేస్తున్నాడు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నాడు. ఇక్కడికి వచ్చి వెహికల్ కండిషన్ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా బాగుంది. మనకు టైర్స్ కూడా న్యూ టైర్స్ ఉన్నాయి, అరౌండ్ 80% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్ కు. చూసుకుంటే మనకు 280 వరకు నేను సెల్లర్ తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. ఓకే అన్న. సో చూసుకున్నారు కదా, చాలా వెహికల్స్ అయితే అన్న కవర్ చేశారు. సో ఇంకా మీకు ఎవరికైనా వేరే వెహికల్స్ ని చూడాలనుకుంటే కనుక డైరెక్ట్ మన స్టోర్ కి వచ్చేసి చూసుకోవచ్చు. సో అన్న ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. ఎప్పుడు వచ్చినా కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు. సో ప్రతి ఒక్క కార్ కి సంబంధించి సో ఇంకా చాలా ఉన్నాయి. అన్ని కార్లు కవర్ చేయడం కష్టం కాబట్టి మనం ఇప్పుడు యాడ్ లో చూసారు మనం సగం కూడా వరకు కూడా దిగలేదు. 7 సీటర్స్ చాలా ఉన్నాయి, ఎస్యూవీ లో క్రెటాలు కానీ చాలా కార్స్ అయితే ఉన్నాయి. మనం అయితే అరౌండ్ మనకు లిమిటెడ్ గా మనకు కొన్ని వెహికల్స్ చేయడమే జరిగింది. మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడికి విజిట్ అయితే మీకు ఆప్షన్ లో మీకు బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ లో మనకి ఏ కార్స్ వస్తాయి, ఎంత బడ్జెట్ లో వస్తాయి అనేది కూడా మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తామండి. మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేసి రండి. నేను ఏంటంటే వెహికల్ అవైలబుల్ ఉందో లేదో చెప్తాను, లొకేషన్ అండ్ ఇక్కడికి వచ్చి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆఫీస్ లో ఎక్కడ అనేది. సో విజిటింగ్ కార్డ్ అండ్ లొకేషన్ కూడా మీకు వాట్సాప్ లో సెండ్ చేసి దానివల్ల మీరు రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ ఏ కార్ కావాలో చెప్తే మన దగ్గర అవైలబుల్ ఉందా లేదా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు చూసారు కదా మీరు, అన్న అయితే ఆల్మోస్ట్ చాలా కార్లే మనకు చూపించాడు. సో ఇంకా ఏదైనా కావాలి, ఇంకా ఏదైనా చూడాలి, వేరే మోడల్స్ అనుకుంటే కనుక డైరెక్ట్ ఈ లొకేషన్ కి వచ్చేస్తే డైరెక్ట్ అన్నుండే పక్కన నుండే అన్ని చూపిస్తాడు. ఎందుకంటే చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే మన అన్న చెప్పాడు కదా 450 అబోవ్ ఉన్నాయి కార్లు. సో వేరే మోడల్ ఇంకా మనకి నచ్చిన మోడల్ ఏదైనా చూడాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ కి రావచ్చు. ఎక్కడో కాదు, ఇది మాదాపూర్ 100 feet రోడ్. ఎగ్జాక్ట్ మీరు చూసుకుంటే రత్నదీప్ ఆపోజిట్ ఉంటుందండి. మీరు మెట్రోకి వచ్చారంటే బై వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. జస్ట్ 150-200 meters లోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫీస్ మందే ఉంటుందండి. ఇది రత్నదీప్ ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుంది. మీకు ఎవరైనా సరే అడ్రస్ అర్థం కాకపోతే నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. నేను లొకేషన్ పంపిస్తాను, విజిటింగ్ కార్డ్ కూడా పంపిస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ ఇస్ 995111
5239 అండి. నాగేశ్వర రెడ్డి నా పేరు. ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, నేను కాల్ లిఫ్ట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ నేను కాల్ లిఫ్ట్ చేయలేదంటే ఇక్కడ కస్టమర్తో ఏదో మాట్లాడుతూనే ఉంటాను. ఒకవేళ మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి, నేను ఫ్రీ అయిన తర్వాత నేను మళ్ళీ కాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక కళ అయితే ఉంటుంది కార్లు కొనాలని చెప్పేసి. సో కొత్తదో పాతదో ఏదో ఒకటి, పెద్దదో చిన్నదో కొనాలని అనుకుంటాం కదా. సో మనము ఎలాంటి చింతపడకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా డైరెక్ట్ ఎవరైనా తక్కువ బడ్జెట్ లో మంచి కండిషన్ లో ఉన్న కారు కొనాలంటే డైరెక్ట్ వచ్చేయాల్సింది ఎక్కడో కాదు, మన యువ కార్స్ కి. ఇది వచ్చేసి మన మాదాపూర్ 100 ఫీట్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి.